జీరోలో జీరో. కంటికి కనిపించనటువంటి ప్రపంచం, మనోనేత్రానికి, జ్ఞాననేత్రానికి, ఆత్మదర్శనానికి కనిపించేటటువంటిది మనిషి యొక్క ఊహకు అందనటువంటి అతీతమైనటువంటి ప్రపంచం ఉంది. దాన్ని పట్టుకోవాలంటే ఆధ్యాత్మికమైన ఒక తాళం చెయ్యే పనికొస్తుంది. భౌతికవాదం పనికిరాదు, దిష్టి తీసి పాడేని కూడా పనికిరాదు. కరెంటు పోతే పనిచేయ నీ కంప్యూటర్ మీదనా నువ్వు ఆధారపడింది, సిగ్నల్స్ రాకపోతే పనిచేయ నీ ఫోన్ మీదనా నువ్వు ఆధారపడింది. మొన్న కేరళలో వరదలు వచ్చినాయి, వరదలు వచ్చి ఎంతోమంది చచ్చిపోయినరా? దానికి ఏం చెప్తారు చెప్పండి చూద్దాం. న్యాచురల్ అనుకుందామా? సహజంగా జరిగిందే స్వామి, సచ్చటోళ్ళు వస్తారు, పుట్టేటోళ్ళు పుడతారు అనుకుందామా? అనుకుందాం. మీ వంకనే నేను కూడా ఆలోచన చేస్తా, అనుకుందాం. ఆ ప్రకృతి విపత్తు న్యాచురల్గా జరిగేది 1 డే బిఫోర్ జరగవచ్చు కదా, ఆ రోజు ఎందుకు జరగాలి? 1 year బిఫోర్ జరగవచ్చు కదా, ఆ రోజు ఎందుకు జరగాలి? ఈ సంవత్సరం ఎందుకు జరగాలి? పోనీ 1 గంట ముందు జరగవచ్చు కదా, అప్పుడు ఎందుకు జరగాలి? నాకు వచ్చిన సందేహాలు వల్ల ఇదంతా కూడా ఒక డిసైడెడ్ అయ్యే